ఈ దివ్యక్షేత్రంలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరంగమన్నార్ సమేత గోదాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇచ్చట స్వామివారు గోదాదేవి మరియు విష్ణుజిత్తులవారి సమేతంగా కొలువైయున్నారు. శ్రీవిల్లిపుత్తూరుకి ఉత్తర దిక్కులో ఈ ఆలయాన్ని నిర్మించినందున దీనికి ఉత్తర శ్రీవల్లిపుత్తూరు అనే పేరు వచ్చింది. అప్పన్న దేశికాచారి అనే వైష్ణవ భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి, నన్ను శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొచ్చి ఎదులాబాద్లో ప్రతిష్ఠించమని అమ్మవారు ఆదేశించారు. అమ్మవారి దివ్య ఆదేశానుసారం శ్రీవల్లిపుత్తూరులోని విగ్రహ రూపాలను అనుసరించి ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారు తరచుగా గ్రామస్థులకు స్వప్నంలో దర్శనమిస్తారని, అలాగే అమ్మవారు నగర సంచారానికి వెళ్తారని, ఆ సమయంలో అమ్మవారు దేవాలయం వెలుపలికి వచ్చినప్పుడు అపూర్వమైన సుగంధవాసన వ్యాపిస్తుందని చెబుతారు. శ్రీవల్లిపుత్తూరులోని దివ్యరూపాన్ని ప్రతిబింబించేలా ఏకశిలపై స్వామివారి ఎడమవైపున గోదాదేవి, కుడివైపున విష్ణుచిత్తులవారి ప్రతిమలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే, ఒక జాతర రోజున ఒక చిన్న బాలిక గాజులు వేయించుకుని వాటి డబ్బులు తన తండ్రి అయిన పూజారి వద్ద తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయింది. గాజుల వ్యాపారి పూజారిని సంప్రదించగా ఆయనకు కుమార్తెలే లేరని తెలిసింది. మరుసటి రోజు ఉదయం అమ్మవారి చేతులకి మట్టిగాజులు దర్శనమివ్వడం చూసి పూజారి ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం ఆనందంతో అమ్మవారికి బంగారు గాజులు చేయించగా ఆ గాజులు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. అందుకే నేటికీ భక్తులు అమ్మవారికి మట్టిగాజులు సమర్పిస్తుంటారు. ఈ ఆలయం హైదరాబాద్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎదులాబాద్ అనే ప్రాంతంలో ఉంది.